వన్యమృగ సంరక్షణ అంటున్నాం. అంటే అడవులో ఆధారితంగా చేసుకొని అనేక జీవజాతులు ముఖ్యంగా మొక్కలు, జంతువులు అనేవి ఆవాసం చేయడం జరుగుతుంది. సో మరి ఇలాంటి జీవులను సంరక్షించడం కోసం అంతర్జాతీయ స్థాయిలో అనేక ఒప్పందాలు జరిగాయి. ఒక సిబిడి ఒప్పందాన్ని గమనించిన, ఒక ఐయుసిఎన్ సంస్థను గమనించిన మనకు క్లారిటీ అనేది రావడం జరుగుతుంది. అంతర్జాతీయంగా అంతరించిపోతున్న జీవులను ముద్రిస్తూ ఉపయోగించే పుస్తకమే రెడ్ డేటా బుక్ అంటాం. ఇందులో మనకు వివిధ వర్గాలుగా మనకు అంతరించే జాతులకు సంబంధించిన సమాచారం అనేది లభ్యం కావడం జరుగుతుంది. సో మరి భారతదేశంలో ఈ వన్యమృగ సంరక్షణకు ఎలాంటి చర్యలు చేపట్టబడ్డా, ఈ చర్యల్లో భాగంగానే మనకు నేషనల్ పార్కులు, వైల్డ్ లైఫ్ శాంక్చురీలు, బయోస్పియర్ రిజర్వులు అనేవి ఏర్పాటు చేయబడడం జరిగింది. సో మరి ఇలాంటి నేపథ్యంలో అసలు జీవ వైవిధ్యము అంటే ఏంటి? సో బయోడైవర్సిటీ అంటున్నాం. ఇక్కడ బయోడైవర్సిటీ లేదా జీవ వైవిధ్యము అంటున్నాం. సో ఈ పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి వాల్టన్ రోసన్ అవుతున్నాడు. 1986లో ఈ జీవ వైవిధ్యము అనే పదాన్ని ఉపయోగించడం జరిగింది. అసలు జీవ వైవిధ్యము అంటే ఏంటి, లేదా బయోడైవర్సిటీ అంటే ఏంటి? ఏదైనా ఒక ఆవరణ వ్యవస్థలో జన్యు జీవజాతులతో పాటుగా జీవావరణ వ్యవస్థల యొక్క సముదాయాన్ని మనం ఏమంటున్నాము? బయోడైవర్సిటీ అంటున్నాం. దీనికి సంబంధించి భారత ప్రభుత్వం చట్టాన్ని చేయడం జరిగింది. బయోడైవర్సిటీ యాక్ట్ అంటున్నాం. 2002లో రావడం జరిగింది. బయోడైవర్సిటీ అథారిటీ సంస్థ కూడా ఏర్పాటు చేయబడింది. అది చెన్నై కేంద్రంగా ఉంటుంది. సో బయోడైవర్సిటీ అథారిటీ సంస్థ మనకి చెన్నై కేంద్రంగా ఏర్పాటు చేయబడుతుంది. ప్రపంచ స్థాయిలో ప్రపంచ జీవ వైవిధ్య దినోత్సవంగా ప్రతి సంవత్సరం మే 22ను మనం నిర్వహించుకోవడం జరుగుతుంది. అలాంటి నేపథ్యంలో మరో అంశం బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్ అంటున్నాం. హాట్ స్పాట్స్ అంటే సున్నిత లేదా సుషిత ప్రాంతాలు అంటున్నాం. అంటే ఒకప్పుడు అత్యధిక మోతాదులో జీవజాతులను కలిగి ఉంటాయి. కాలక్రమంలో మానవుని యొక్క చర్యల వలన ఆ ప్రాంతాలలో ఉన్న జీవజాతులు అనేవి అంతరించే ప్రమాదంలో ఉండడం జరిగింది. ఇలాంటి ప్రమాదాలను గుర్తిస్తూ బయోడైవర్సిటీ హాట్ స్పాట్లుగా ప్రకటించడం జరిగింది. సో వీటి యొక్క ఉద్దేశం ఏంటి? ఆ ప్రాంతంలో మానవ కార్యకలాపాల వల్ల అంతరించిపోతున్న జీవజాతులను, అటు మొక్కలను ఇటు జంతువులను కాపాడడమే దీని యొక్క ఉద్దేశం. సో బయోడైవర్సిటీ హాట్ స్పాట్ అనే పదాన్ని మొదటిసారిగా ఉపయోగించిన వ్యక్తి నార్మన్ మేయర్ అవుతున్నారు. 1988లో ఈ పదం అనేది మనకు మొదటిసారిగా ఉపయోగించబడింది. ఆ తర్వాత అది వెలుగులోకి రావడం జరిగింది. సో ఇది మనకు బయోడైవర్సిటీ. సో మరి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్లు ఎన్ని ఉన్నాయి అంటే 2025 నాటికి మనం గమనిస్తే ప్రపంచ స్థాయిలో మనకు 36 ఉన్నాయి బయోడైవర్సిటీ హాట్ స్పాట్స్. ఈ 36 బయోడైవర్సిటీ హాట్స్పాట్ మొత్తం భూగోళంలో 2.5% భూమిని కలిగి ఉండడం జరుగుతుంది. అంటే ఈ 36 ప్రాంతాల యొక్క విస్తీర్ణం మనకు మొత్తం భూమిలో 2.5% ఆక్రమించి ఉండడం జరిగింది. మరి ఇలాంటి ఈ హాట్స్పాట్ భారతదేశంలో ఎన్నున్నాయి అంటే భారతీయ భౌగోళిక వ్యవస్థలో మనకి 4 ప్రధానంగా హాట్స్పాట్లు కనబడతాయి. అందులో మొదటిది కనుక గమనిస్తే పశ్చిమ కనుమలు లేదా వెస్ట్రన్ ఘాట్స్ అంటున్నాం. రెండవది హిమాలయాస్ అంటున్నాం. మూడవది ఇండో బర్మా రీజియన్ అంటున్నాం. నాలుగవది సుందా ల్యాండ్. ఈ సుందా ల్యాండ్ అనే బయో హాట్స్పాట్ మనకి కనబడడం జరుగుతుంది. సో ఇలాంటి నేపథ్యంలోనే జీవజాతుల సంరక్షణ కోసం ప్రత్యేకంగా ప్రాజెక్టులను కూడా ప్రారంభించడం జరిగింది. అలాంటి ప్రాజెక్టులలో ప్రతి సందర్భంలో క్వశ్చన్ ఫ్రేమ్ చేస్తున్నాడు. ఇక్కడ గమనించండి. ప్రాజెక్ట్ టైగర్ అంటున్నాం. 1973వ సంవత్సరం ఏప్రిల్ 1న ప్రకటించడం జరిగింది. మరి ఈ సందర్భంలో ప్రధానిగా ఎవరున్నారు? శ్రీమతి ఇందిరాగాంధీ ఉండడం జరిగింది. ఈ ప్రాజెక్ట్ టైగర్ అనే ఈ కార్యక్రమాన్ని మొదటిసారిగా ఎక్కడ? జిమ్ కార్బెట్, ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉన్న జిమ్ కార్బెట్ అనేది ఒక వేటగాడి పేరు. అతని పేరు మీదనే ఈ ప్రదేశం మనకు జిమ్ కార్బెట్గా రావడం జరుగుతుంది. అక్కడ దీన్ని ప్రయోగించడం మొదటిసారిగా ప్రారంభించడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. మరి ఇప్పటి వరకు టైగర్ రిజర్వ్స్ ఎన్నున్నాయి? సో టైగర్ రిజర్వ్స్ అనేవి మనకు భారతదేశంలో 58 ఉండడం జరిగింది. మొత్తం ప్రపంచంలో ఉన్న టైగర్స్ ఎన్ని, భారతదేశంలో ఎన్ని? ఇక్కడ ఒక విషయాన్ని గమనిస్తే ప్రపంచ టైగర్ విస్తీర్ణంలో సంఖ్యలో భారతదేశంలో 70 నుండి 75% వరకు మనకు కనబడుతున్నాయి. మనం 2025 వరకు గమనిస్తే డేటా ప్రకారం మొత్తం పులుల సంఖ్య ప్రపంచ స్థాయిలో ఎంతుంది? 5574 ఉండడం జరిగింది. ఇందులో 3682 ఇండియాలోనే కనబడడం జరుగుతుంది.
జరుగుతుంది. మొట్టమొదటి టైగర్ ప్రాజెక్ట్ రిజర్వ్ అనేది మనకి జిమ్ కార్బెట్ కేంద్రంగానే ఏర్పాటు చేయబడడం జరిగింది. పులుల సంఖ్యాపరంగా మనకు 3682 ఇండియాలో ఉన్నాయి. మరి ఇందులో అత్యధికంగా ఎక్కడ ఉన్నాయి అంటే మనకు మధ్యప్రదేశ్ మొదటి స్థానాన్ని కలిగి ఉంది, కర్ణాటక రెండో స్థానాన్ని కలిగి ఉంది, ఉత్తరాఖండ్ అనేది మూడో స్థానాన్ని కలిగి ఉండడం జరిగింది. మొత్తం టైగర్ రిజర్వ్స్ ఎన్ని అన్నాను? 58 అన్నాను. ఇందులో 57వ టైగర్ రిజర్వ్ గమనిస్తే రతపాని అంటాం. రతపాని టైగర్ రిజర్వ్ అనేది మనకు మధ్యప్రదేశ్లో ఏర్పాటు చేయబడింది. ఇది 57వ టైగర్ రిజర్వ్ అవుతుంది. 58వ టైగర్ రిజర్వ్ మాధవ్ టైగర్ రిజర్వ్ అనేది ఇది కూడా మధ్యప్రదేశ్లోనే ఏర్పాటు చేయబడడం జరిగింది. మరో టైగర్ రిజర్వ్ను గమనిస్తే ప్రాజెక్ట్ ఎలిఫెంటా అంటున్నాం. 1992 ఫిబ్రవరి 13న మనకి ఈ ప్రాజెక్ట్ ఎలిఫెంటా అనేది ప్రారంభించడం జరిగింది. సో దీని యొక్క ఉద్దేశం ఏంటి? ఏనుగుల సంఖ్యను పెంచడం, ఏనుగులను సంరక్షించడం. సో ఇది మనకు ప్రాజెక్ట్ ఎలిఫెంటా అవుతుంది. ప్రాజెక్ట్ క్రొకడైల్ అంటున్నాం. 1975లో యుఎన్ఓ సహకారంతో మనకి ప్రాజెక్ట్ క్రొకడైల్ అనేది ప్రారంభం అవ్వడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ సి టర్టిల్ అంటున్నాం. ఈ సీ టర్టిల్ సముద్ర తాబేళ్ల యొక్క సంరక్షణార్థం మానవ కార్యకలాపాల వలన వాటి ఉత్పత్తి తగ్గుతుంది, అవి మాంసాహారంగా ఉపయోగించబడుతున్నాయి. వీటి నుండి సంరక్షిస్తూ వాటిని సంరక్షించే క్రమంలో ప్రాజెక్ట్ సి టర్టిల్ అనేది ఏర్పడింది 1999లో. ఈ సందర్భంలో యుఎన్ఓనే మనకు సహకారం అందించింది. అంటే యుఎన్ఓ సహకారంతోనే మనకు ప్రాజెక్ట్ క్రొకడైల్, ప్రాజెక్ట్ ఎలిఫెంటా అనేది ప్రారంభం అవడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ సి టర్టిల్ కూడా యుఎన్ఓ సహకారంతోనే ప్రారంభమైంది. ప్రాజెక్ట్ స్నో లెపోర్డ్ అంటాం. లియోపోర్డ్ ఆర్ లెపోర్డ్ అంటున్నాం. అంటే మంచు చిరుత, దాడి యొక్క సంరక్షణార్థం మనకి ప్రాజెక్ట్ స్నో లియోపోర్డ్ మనకు 2009 జనవరి 20న ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా ప్రాజెక్ట్ హంగుల్ అంటాం. ప్రాజెక్ట్ హంగుల్ అనగానే మనకి కాశ్మీర్ కేంద్రంగా కనబడుతుంది. దీన్ని కాశ్మీర్ దుప్పి లేదా కాశ్మీర్ స్టాగ్ అంటున్నాం. ఇది ఆయుర్వేదంలో వీటి కొమ్ములను, వీటి యొక్క శరీర భాగాలను ఉపయోగిస్తున్నారు. వాటి నుండి సంరక్షించే నేపథ్యంలో మనకు ప్రాజెక్ట్ హంగుల్ అనేది 1970లో ప్రారంభించబడడం జరిగింది. అదే క్రమంలో ఇండియన్ రైనో విజన్ను ప్రారంభించారు 2020లో. 2020 నుండి రైనో విజన్, రైనోను కాపాడడం కోసం. ఖడ్గమృగం అంటాం. ఒంటి కొమ్ము ఖడ్గమృగం ఫేమస్. అదేవిధంగా మనకి ప్రాజెక్ట్ ఏసియాటిక్ లయన్ అంటున్నాం. ఈ కార్యక్రమాన్ని మనకు 2020 అంటే 2020లో ప్రారంభించడం జరిగింది. ఇలాంటి ప్రాజెక్టులను ప్రారంభించడం ద్వారా జీవజాతిని సంరక్షించే చర్యలను చేపట్టడం జరుగుతుంది. వాటి ఉత్పత్తిని పెంచే ప్రయత్నాలు చేస్తున్నారు. అలాంటి క్రమంలోనే మనకి జీవజాతి సంరక్షణ కోసం 2 రకాల విధానాలను అనుసరిస్తాం. ఒకటి ఇన్సిటివ్, 2 ఎగ్జిటివ్ అంటాం. ఆవాసాంతర, ఆవాసాంతేతర అంటున్నాం. అంటే అదే ఆవాసంలో ఉన్న జీవజాతులను సంరక్షిస్తే దాన్ని ఇన్సిటివ్ అంటున్నాం. అంటే జీవజాతిని కానీ జన్యు సంపదను కానీ దాని యొక్క సహజ సిద్ధ ఆవరణ వ్యవస్థలోనే సంరక్షించినట్టయితే అలాంటి ప్రాంతాలను, అలాంటి విధానాలను మనము ఇన్సిటివ్ విధానాలు అంటాం. ఇన్సిటివ్ విధానాలలో భాగంగానే మనకు నేషనల్ పార్కులు ఏర్పాటు చేయబడతాయి, వైల్డ్ లైఫ్ సాంక్చురీలు ఏర్పాటు చేయబడతాయి, బయోస్పియర్ రిజర్వులు కూడా ఏర్పాటు చేయబడతాయి. రెండోది ఎక్సిటివ్ అంటాం. ఎక్సిటివ్ అంటే ఆవాసాంతేతర అంటున్నాం. అంటే వాటి సహజ ఆవాసాలలో కాకుండా కృత్రిమ ఆవాసాలలో వాటి యొక్క సంరక్షణ అనేది జరుగుతుంది. పిండ విత్త బ్యాంకులు అనేవి, జీన్ బ్యాంకులు అనేవి అందులో భాగంగానే ఉంటాయి. ఏమవుతుంది ఇక్కడ ఫిషికల్చర్ కూడా అందులో భాగంగానే కనబడుతుంది. ఇప్పుడు మనం ఏమన్నాం? నేషనల్ పార్క్స్ అంటున్నాం. 2025 మార్చి నాటికి మనకి నివేదిక ప్రకారం మొత్తం నేషనల్ పార్క్ దేశంలో 107 ఉన్నాయి. వైల్డ్ లైఫ్ సాంక్చురీలు మనకు 573 ఉండడం జరిగింది. ఇక్కడ ఒక విషయాన్ని గమనించాలి. ఇటీవలే 107వ నేషనల్ పార్కును ప్రకటించారు. అదే సిమ్లీ పార్క్ 2025లో ఒడిస్సా కేంద్రంగా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఏమవుతుంది? జిమ్ కార్బెట్ 1936లోనే మనకు ప్రారంభించారు. అంటే టైగర్ ప్రాజెక్ట్ కూడా అక్కడే ప్రారంభించారు. మొట్టమొదటి నేషనల్ పార్క్, మొట్టమొదటి వైల్డ్ లైఫ్ సాంక్చురీ కూడా జిమ్ కార్బెటే, మొట్టమొదటి నేషనల్ పార్క్ కూడా జిమ్ కార్బెటే అవుతుంది. మనం కొన్ని విషయాలు గమనిస్తే కొన్ని నేషనల్ పార్క్ వాటి యొక్క ప్రత్యేకత, కొన్ని వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ వాటి యొక్క ప్రత్యేకత, కొన్ని బర్డ్ సాంక్చురీస్ ఉన్నాయి వాటి యొక్క ప్రత్యేకత కూడా కనబడడం జరుగుతుంది. ఇక్కడ ఎగ్జామినర్ ఫోకస్ చేస్తున్నాడు. గమనిస్తే జిమ్ కార్బెట్ అంటున్నాం. ఎక్కడ ఉంది? ఇది ఉత్తరాఖండ్ కేంద్రంగా ఉంటుంది. ఇది మొట్టమొదటి నేషనల్ పార్క్ అవుతుంది. మరి ఇక్కడ ఇలాంటి జీవులకు సంరక్షణ జరుగుతుంది అంటే మనకు టైగర్,
ఎలిఫెంట్ వంటి జీవులకి సంరక్షణ జరుగుతుంది. కజిరంగా అంటున్నాం, అస్సాంలో ఉంటుంది. ఇండియన్ రైనో లేదా ఒంటి కొమ్ము ఖడ్గమృగం, సింగిల్ హార్న్ ఇండియన్ హైనో అనేది కజిరంగా కేంద్రంగా ఉంటుంది. కన్హా నేషనల్ పార్క్ అంటున్నాం, మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ టైగర్ సంరక్షించబడుతున్నాయి. బాంధవ్గర్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. ఇక్కడ బెంగాల్ టైగర్ సంరక్షించబడుతుంది. గిర్ నేషనల్ పార్క్ అంటున్నాం, గుజరాత్లో ఉంటుంది. ఏసియాటిక్ లయన్ ఆసియన్ సింహాల యొక్క సంరక్షణ గిర్ నేషనల్ పార్క్లో ఉంది. పెరియార్ నేషనల్ పార్క్, పెరియార్ అనగానే మనకు పెరియార్ రామస్వామి కనబడతాడు. పెరియార్ అనగానే మనకి కేరళ గుర్తొస్తుంది. ఎలిఫెంట్ సంరక్షించబడుతుంది. రణతంబోర్ నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంటుంది. ఇక్కడ టైగర్ లేదా పులుల యొక్క సంరక్షణ చేపట్టబడుతుంది. హెమిస్ నేషనల్ పార్క్ అంటాం, ఇది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే దేశంలో ఇప్పటి వరకు ఉన్న నేషనల్ పార్క్లో అతిపెద్దది హెమిస్ నేషనల్ పార్క్, లడక్ కేంద్రంగా ఉంటుంది. స్నో లియోపోర్డ్ అనేది అంటే మంచు చిరుత అనేది సంరక్షించబడుతుంది. సుందర్బన్ నేషనల్ పార్క్ వెస్ట్ బెంగాల్లో ఉంటుంది. వెస్ట్ బెంగాల్ అనగానే మనకి మాంగ్రూవ్స్ వస్తున్నాయి. ఇది యునెస్కో హెరిటేజ్ లిస్ట్లో కూడా ఉంది. అదేవిధంగా బోర్విల్లా నేషనల్ పార్క్ అంటున్నాం, మహారాష్ట్రలో ఉంది. ఇక్కడ అరిచే జింకలు అనేవి కనబడుతున్నాయి. బన్నేరుఘాట్ నేషనల్ పార్క్ కర్ణాటకలో ఉంది. ఇక్కడ బటర్ఫ్లై లేదా సీతాకోక చిలుకల సంరక్షణ జరుగుతుంది. సైలెంట్ వ్యాలీ అంటున్నాం, కేరళ. లయన్ టైల్డ్ మకాక్, సింహం తోక కలిగిన కోతుల యొక్క సంరక్షణ జరుగుతుంది. ఇక్కడ సైలెంట్ వ్యాలీ ఉద్యమం కూడా ఇందుకే వచ్చింది. చూడండి, కుంతి పూజ నది మీద నిర్మించిన ఆ ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ, ఎందుకంటే ఇవి చనిపోతున్నాయి, వీటి యొక్క జీవజాతులకు ముప్పు అనేది ఏర్పడుతుంది. అదేవిధంగా సిమ్లీపాల్ ఒరిస్సా అంటాం, వైట్ టైగర్కు ప్రసిద్ధి. గిండి నేషనల్ పార్క్ అంటాం, తమిళనాడు, పాములకు స్నేక్స్కి ప్రసిద్ధి. అదేవిధంగా డచ్గామ్ నేషనల్ పార్క్ జమ్మూ కాశ్మీర్ అంటాం, హంగుల్ లేదా కాశ్మీర్ ట్యాగ్. గణా లేదా భరత్పుర అంటాం, ఇది సైబీరియన్ కొంగలకి, సైబీరియన్ క్రేన్కి ఇది ప్రసిద్ధి చెందినది. ముఖ్యమైన నేషనల్ పార్కింగ్ కనుక గమనిస్తే ఉత్తరాఖండ్లో మనకేమున్నాయి? జిమ్ కార్బెట్ ఉంది, వ్యాలీ ఆఫ్ ఫ్లవర్ ఉంది, నందాదేవి ఉంది, రాజాజీ నేషనల్ పార్క్ ఉన్నాయి. ఉత్తరప్రదేశ్లో గమనిస్తే దుధ్వా అనే నేషనల్ పార్క్ ఉంది. చంద్రప్రభ అనే వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఉండడం జరిగింది. రాజస్థాన్లో కియోలడియో అంట, కియోలడియో నేషనల్ పార్క్, సరిస్కా నేషనల్ పార్క్, రణతంబోర్ నేషనల్ పార్క్ అనేది రాజస్థాన్లో ఉన్నాయి. మధ్యప్రదేశ్లో గమనిస్తే శివపురి, పన్నా, సాత్పురా, కన్హా నేషనల్ పార్క్ కనబడుతున్నాయి. ఛత్తీస్గఢ్లో సంజయ్, ఇంద్రావతి, కన్నేర్ఘాట్ నేషనల్ పార్క్ కనబడుతున్నాయి. అస్సాంలో కజిరంగా, మానస్, గరంపాని అనేది వైల్డ్ లైఫ్ శాంక్చురీ మనకు అస్సాంలో ఉంటున్నాయి. కజిరంగా, మానస్ అనేవి నేషనల్ పార్క్స్. అదేవిధంగా ఒరిస్సా కేంద్రంగా బిత్తర్ కనిక, సిమ్లీపాల్ నేషనల్ పార్కులు ఉంటున్నాయి. వెస్ట్ బెంగాల్లో జల్దపారా నేషనల్ పార్క్ అనేవి ముఖ్యమైన నేషనల్ పార్కుగా మనకు కనబడడం జరుగుతుంది. మరి ఇక్కడ టాప్లో కనుక గమనిస్తే దేశంలో ఫస్ట్ బయోస్పియర్ రిజర్వ్ ఏంటి? సో మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్ నీలగిరి అవుతుంది. 1986లో ప్రకటించారు. అతిపెద్ద బయోస్పియర్ రిజర్వ్ ఏమవుతుంది? రాన్ ఆఫ్ కచ్ అన్నాడు, ఇది అడిగాడు. 2008 గుజరాత్ కేంద్రంగా ఉంది. చిన్న బయోస్పియర్ రిజర్వ్ ఏమవుతుంది? దిబ్రూ సైఖోవా. ఈ దిబ్రూ సైఖోవా ఎక్కడ ఉంది? దిబ్రూ అనగానే అస్సాం, 1997లో ఉంది. అది అతి చిన్న స్మాలెస్ట్ బయోస్పియర్ రిజర్వ్ అవుతుంది. అదేవిధంగా అతిపెద్ద వైల్డ్ లైఫ్ శాంక్చురీ, బిగ్గెస్ట్ వైల్డ్ లైఫ్ శాంక్చురీ రాన్ ఆఫ్ కచ్ గుజరాత్ ఉంటుంది. చిన్న వైల్డ్ లైఫ్ శాంక్చురీ అంటే స్మాలెస్ట్ ఏమవుతుంది? బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్ర అవుతుంది. అతిపెద్ద నేషనల్ పార్క్ ఏమవుతుంది? హెమిస్ లడక్ అవుతుంది. చిన్న నేషనల్ పార్క్ ఏమవుతుంది? సౌత్ భటన్ నేషనల్ పార్క్ అండమాన్ నికోబార్లో ఉండడం జరిగింది.